హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఇవాళ మరో మంచి వీడియో అండి. గుడ్లు పచ్చిరొయ్యలు. మా వారు చాలా బాగుంది అంటున్నారు అడిగితే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ముందుగా ప్రాసెస్ చూద్దాం. బాండీ పెట్టుకొని నూనె వేసానండి. గుడ్లు ఫ్రై చేస్తున్నాను. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది కదా. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకొని ఫ్రై చేస్తే గుడ్లు తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. గుడ్లు కొంచెం ఫ్రై అయితే చాలండి. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆ పళ్ళెంలో గుడ్లు తీసుకుందామని. పచ్చిరొయ్యలు గుడ్లు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చి మసాలా యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. పచ్చిరొయ్యలు మాకు ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయండి పచ్చిరొయ్యలు. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి. టమాటీ కొంచెం కట్ చేసుకొని కొంచెం గ్రేవీ వేస్తే అలా వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలాగుందో కర్రీ. రొయ్యలండి కొంచెం ఆగనిద్దాం. వేగాక నెక్స్ట్ ప్రాసెస్. అందులో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. గుడ్లు వేసేస్తున్నాను ఇప్పుడు. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. మీరు మీ స్టైల్లో వండే ఉంటారు. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. లాస్ట్ ఒక 5 మినిట్స్లో ఆపేస్తాను అనగా వేస్తాను సాల్ట్. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో వండితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయిపోయింది. మా వారికి అయితే వేసిస్తున్నాను ఫస్ట్. లైక్ చేయండి.